బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఎక్స్ ఖాతా హ్యాక్ అయింది. గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసినట్లు మంత్రి అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ ఐజీతో మాట్లాడి దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు కోరారు. హ్యాక్ అయిన ఖాతాలో ఎఫెక్స్ ఆర్పీ పేరుతో పోస్ట్ పిన్ చేసి ఉంది. డీపీతో పాటు ఇతర పోస్టులన్నీ మాయమైనట్లు పోలీసులకు వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఎక్స్ ఖాతాని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. అనకాపల్లి పోలీసులకి దీని మీద హోంమంత్రి అనిత ఫిర్యాదు చేశారు. ఏదైతే సైబర్ క్రైమ్ ఐజీతో మాట్లాడి దీనికి సంబంధించి దర్యాప్తుకి ఆమె ఆదేశించారు. ఈ ఎక్స్ ఖాతాలో ఏదైతే దానికి సంబంధించినటువంటి పేరు కూడా మార్చటం, దాంతో పాటు ప్రొఫైల్ పిక్చర్ కూడా చేంజ్ చేయటం, ఇతర పాత పోస్టులు కూడా కనిపించకుండా పోవటం, ఇవన్నీ కూడా గమనించినటువంటి హోంమంత్రి అనిత వెంటనే అనకాపల్లి పోలీసులకి ఫిర్యాదు చేశారు. తన ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు కూడా ఆమె గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి దాని మీద దర్యాప్తుకు ఆదేశించారు. మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏదైతే సైబర్ నేరాలకు సంబంధించి ఈ సైబర్ యాక్టివిటీస్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అందరూ అప్రమత్తంగా ఉండాలి, సైబర్ మోసాలు పెరుగుతున్నాయంటూ కూడా ఎప్పటికప్పుడు అందరికి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఒక పక్క ఏదైతే ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆ టెక్నాలజీ వల్ల ఎంత లాభం ఉందో కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉన్నాయి. తాజాగా కొంతమంది ప్రముఖులకు సంబంధించినటువంటి ఈ ఎక్స్ ఖాతాలు కానీ ఇతర సోషల్ మీడియా అకౌంట్లు కానీ హ్యాక్ అవుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు ఈ రోజు హోంమంత్రి అనితకి సంబంధించినటువంటి ఎక్స్ ఖాతా కూడా హ్యాక్ అయినట్లుగా ఆమె గుర్తించారు. దానికి సంబంధించినటువంటి ప్రొఫైల్ పిక్చర్ మార్చడం, అదే విధంగా ఇతర పాత పోస్టులు కనిపించకుండా పోవటం, దాంతోపాటు పిన్ కూడా చేంజ్ అవటం, వీటన్నిటిని గమనించిన తర్వాత వెంటనే సైబర్ క్రైమ్ ఐజీతో ఆమె ఫోన్ లో మాట్లాడి తన ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే దీని మీద దర్యాప్తు చేయాలంటూ ఆదేశించడం, అనకాపల్లి పోలీసులకు కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత ఎక్స్ ఖాతా హ్యాక్ అయిందంటూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.